హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు అందరూ ఈరోజు వ్లాగ్ అయితే తమ్లైన్ అయితే చూసిరు కదా. ఎప్పుడు నేను మీతో షేర్ చేసుకొని కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలను అయితే చెప్దాం అనుకుంటున్నా. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకుర్రి. మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోని ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే సాయంత్రం పూట పిల్లలైతే అమ్మ అన్నం వండు అన్న ఆకలి అవుతుంది అన్నారు. నాకైతే హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, అస్సలు గింత కూడా అసలు ఓపిక లేదు. ఇంకా అయినా సరే పిల్లల కోసం తప్పదు కదా, ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వండుదామని చెప్పి ఇంకా బియ్యం చూసేసరికైతే బియ్యం అయితే అయిపోయినాయి, దగ్గర పడ్డాయి, కొన్నన్నే ఉన్నాయి. ఇవి కోపాన్ బియ్యము, రేషన్ బియ్యం అంటారు కదా అవి. మాకైతే ఇంకా పొలాలు పంటలు అయితే ఏం లేవు, కొనుకొచ్చుకొని తినడమే. పండించిన పంటనైతే కాదు. ఇంకా అవి అయితే అయిపోయినాయి, చిన్న చిన్న బత్తాలు 25 కిలోలు అట్లా తెస్తేనైతే ఇంకా అవి మాకు ఒక 3-4 నెలలు అవుతాయి. ఇంకా అవి అయిపోయినాయి కదా, ఇంక ఇప్పుడు డబ్బులు అయితే లేవు టైంకు. మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఎట్లుంటుందో తెలుసా కదా, గ్యాసు బియ్యము మాకైతే ఎప్పుడు అంతే. ఒకటే నెలలో అన్ని కష్టాలతో ఒక్కటేకే వస్తాయి. అందుకోసమే ఇంకా డబ్బులు లేవని చెప్పి ఇంకా రేషన్ బియ్యం ఉంటే ఇప్పుడు వారం రోజుల నుంచి అయితే అవే బియ్యం తింటున్నాము. ఇంకా కొన్నన్నే ఉన్నాయి, ఇవి కూడా ఒక 2-3 రోజులు అవుతాయి కావచ్చు. ఇక అందుకోసమే ఇంకా రాళ్ళు అవి ఉంటాయి కదా రేషన్ బియ్యంలో అని చెప్పి ఇక అవైతే చెరుగుతున్నా. నిజంగా ఫ్రెండ్స్, ఆ దేవుడు జీవితము ఇచ్చిన కాడికి మంచి ఇవ్వాలి. అయితే గొప్పల లెక్క ఉట్టాలి, లేకపోతే పురాతిగా పేదోళ్ళ లెక్క ఉట్టాలి. ఇట్లా మిడిల్ క్లాస్ లాగా ఉడితే మాత్రం ఇదే కష్టాలు. ఈ కష్టాలు అయితే ఇంకా ఎప్పుడు పోతాయో తెలియదు. ఇంకా కూరకైతే ఏం లేకుండే, ఇంకా ఈవినింగ్ అయింది కదా, ఇక మా ఇంటి ముందు చెట్లకు కొన్ని మిరపకాయలు ఉండే, ఇంకా తెంపుదామని చెప్పి అయితే వెళ్ళిన. కొన్నన్ను అయితే దొరికినాయి, ఇంకా వాటితోనైతే అన్నం పోనికేద్దామని చెప్పి అయితే ఇంకా అనుకున్నా. ఎందుకంటే ఇంట్లో ప్రస్తుతానికైతే ఏం లేకుండే. ఇటువంటి టైంలో ఎవరైనా కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే ఏమనిపించేది, కానీ ఇంకా హెల్త్ బాగాలేకున్నా ఇవ్వాలి, అన్ని పనులు చేయాలి, పిల్లల్ని చూసుకోవాలంటే మాత్రం నాకైతే అసలు ఇంకా ఓపికనే లేదు అసలు ఈరోజు. ఇంకా అందుకోసం ఇంకా మళ్ళీ కూర వండుదామన్నా కానీ కూర కూడా ఏం లేకుండే ఇంట్లోకు. ఇంకా అన్నం వండి ఇట్లుంటే ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ అయితే ఫోన్కేసిన. నేనైతే ఇంకా ఎప్పుడు బ్లాగ్స్ తీద్దామన్నా కానీ ఇప్పుడు 2 డేస్ నుంచి అయితే అసలు వీడియోస్ తీయడం కూడా అస్సలు కుదురుతలేదు. ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు అసలు అర్థమవుతలేదు. ఈ కన్ఫ్యూజన్లా ఆ కన్ఫ్యూజన్లా నాకైతే మొత్తం హెడేక్ వచ్చి ఇంకా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంచెం సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. బ్లాగ్సే ఖచ్చితంగా నేను బ్లాగ్సే చేస్తా, కానీ కొంచెం మీరు ఏమన్నా సజెషన్ అయితే ఇవ్వండి. ఇంకా ఎట్లా చేయాలి, ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా కానీ చెప్తా. చాలామంది అయితే యూట్యూబ్ గురించి అడుగుతున్నారు, ఛానల్ గురించి, కానీ చెప్పాలనుకుంటున్నా కానీ మళ్ళీ ఇన్ని కంటెంట్లు ఒకటే ఛానల్లో ఇప్పుడు ఆల్రెడీ నేను మిక్స్డ్ కంటెంట్ అయిపోయింది. మళ్ళీ అవన్నీ వీడియోస్ పెడితే మళ్ళీ మిక్స్డ్ కంటెంట్ అవుతుందేమో. మొత్తం వ్యూస్ అన్నీ పడిపోయినాయి ఇప్పటికే. నేను ఎంత కష్టపడి వ్యూస్ తెచ్చుకున్నానో ఇప్పుడు మొత్తం నా ఛానల్ అంతా డౌన్ అయిపోయింది. అసలు ఇంప్రెషన్సే పోతలేవు. ఎంత కష్టపడి వీడియోస్ తీసినా అని మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే. ఇంకా వీడియోస్ గురించి ఆలోచిస్తానైతే ఇంకా అసలు ఎట్లా నా ఛానల్ని గ్రోత్ చేసుకోవాలని ఒక పెద్ద టెన్షను. ప్రతి ఒక్క యూట్యూబర్కి ఇట్లనే ఉంటుంది. ఇంకా కొంచెం చెప్పుర్రి ఫ్రెండ్స్ వ్లాగ్స్ గురించి అయితే. ఇక్కడనైతే ఇంకా మేము ప్రొద్దున చల్లన్నం కొంచెం అంత ఉండే, ఇంకా అదైతే సరిపోదు కదా అని చెప్పి ఇక మళ్ళీ ఈ వేడన్నమును చల్లన్నం కొంచెం మిక్స్ చేసి అయితే ఇంకా మా పిల్లలకైతే తినిపిస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ మొత్తం వేడన్నం అయినా కానీ ఇంకా తినరాదు కదా అని చెప్పి ఇంకా మిక్సింగ్ వేసి అయితే తినిపిస్తున్నా. మేమైతే ఇంక ఇట్లనే అడ్జస్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మనం మనుషుల్ని చూసి లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా. వాళ్ళ లైఫ్ ఎట్లుంటుందో మనం చూడలేం కదా. ఇంకా ప్రొద్దున్న అయితే ఒక ఉల్లిగడ్డల పులుసు పెట్టిన, చింతపులుసు పోసి వట్టిగానే వండిన కర్రీ అయితే ఇంకా అదైతే కొంచెమే ఉండే. ఇంకా ఎట్లా అన్నం పోనికెత్తున్నా కదా అని చెప్పి ఇంకా నేను కొంచెం కూడా ఇడిచిపెట్టా. మీరు పిసిట్ అనుకుంటారు కావచ్చు, కానీ నేను ఏదైనా సరే, ఎందుకంటే మనం మళ్ళీ ఎన్ని తీర్లు వేస్తే ఆ కూర తయారవుతుంది, మనము ఎంత కష్టపడితే అది రెడీ అవుతుంది. మనం గింతంత వేస్ట్ చేసినా కానీ మన కష్టానికి అయితే ఫలితం అయితే ఉన్నట్టు అనిపించదు. అందుకోసమే ఇంకా నేనైతే కొంచెం కూర కూడా వేస్ట్ చెయ్యను ఎప్పుడైనా సరే. ఇక్కడ అన్నం అయితే నేను
ఎప్పుడైనా సరే కారంతోని ఇంట్లో ఎగ్స్ ఏమన్నా అంటే ఎగ్ ఫ్రై రైస్ చేస్తా, ఇంకా లేదంటే కారపొడి ఉప్పు మసాలా అవన్నీ మిక్స్ చేసి అట్లా చేస్తా. కానీ ఇంకా ఈరోజైతే ఇంకా ఇంట్లోనైతే మిర్చి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా మిర్చితోనైతే పోన్కేసిన. టేస్ట్ అట్లయినా బాగానే ఉంటుంది, ఇట్లయినా బాగానే ఉంటుంది. కానీ ఇందులో కరివేపాకు ఇంకా పల్లీలు అవన్నీ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ప్రస్తుతానికైతే నా దగ్గర ఏం లేవు కాబట్టి ఇంకా నేనైతే ఉన్నయే వేసేసిన. ఎప్పుడైనా సరే వంట వేసేటప్పుడు అన్నీ ఉండాలి అని అనుకోను, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతా. ఎందుకంటే ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎట్లుంటుంది, మన దగ్గర అన్ని రకాల ఉండాలంటే ఉండే కదా, ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఉండదు. నాకు తెలిసి అన్ని తీరులో ఉండాలంటే ఉండే కదా, ఇక ఉన్న వీటితోనే అడ్జస్ట్ అవ్వడం. ఇంకెప్పుడైనా ఒకసారి నైట్ వండిన అన్నం ఉంటే మార్నింగ్ ఇట్లా తాలింపు వేస్తా. ఇంకా లేదంటే ఇంకా ఈవినింగ్ టైం ఎప్పుడైనా సరే ఇంకా కూరకి ఏం లేనప్పుడు అట్లా ఇంకొక పూటనే కదా అని చెప్పి ఇంకా ఈ విధంగానైతే చేస్తా. అన్నం లేకపోతే అన్నం వండి వేడన్నంతోనైతే చేస్తాం. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నిమ్మకాయ అవన్నీ వేసుకుంటేనైతే ఇంకా మంచిగా ఉంటుంది. నాకైతే ఇష్టం తాలిపన్నం అంటే. ఇంకా మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ చెప్పుర్రి. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళకు తినిపించాలి. పొద్దున చల్లనం కొంచెం ఉందని చెప్పిన కదా, ఇంకా అది ఇంకా వేడి అన్నం మీద పెట్టేసిన కొంచెం వేడవుతుంది కదా అని చెప్పి ఆ దీనిలో మిక్సీ చేస్తే మళ్ళీ ఈ అన్నం ఖరాబ్ అయిపోతాయి కదా, ఇక అందుకోసమే ఇంకా అదైతే ఇంక ఇలా మిక్స్ అయితే చేయలేదు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అయితే మీకైతే నచ్చితే లైక్ చేయరి, వీడియో ఎట్లుందో కామెంట్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.